సో సో రేపు వరలక్ష్మి వ్రతంకి ఈరోజు శారీ డ్రేప్ చేస్తున్నాం అమ్మవారికి. ఈ యూట్యూబ్లో చూసి ఇట్లా ఒక్క ప్లీట్ తీసుకొని పెడితే మనకు కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా పట్టుకొని క్లిప్ చేసి డ్రాగ్ చేసి ఇట్లా కిందికి పెట్టాలి. ఈ మనం ఇందాక ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, అది ఇట్లా ఓపెన్ చేసుకొని ఫ్రిల్స్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఫ్లాట్గా ఇంజనీర్ వచ్చేది. సరే బేగం బజార్కి వెళ్ళి ఈ స్టాండ్ తీసుకున్నాము. అరౌండ్ 1900 పడింది. అండ్ ఇంకొక షాప్లో ఇవి తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా లేట్ వెళ్ళేసరికి 2-3 షాప్స్ ఉండే. సో అవాయిడ్ గోయింగ్ అట్ నైట్స్, లేట్ నైట్స్. అండ్ ఇది ఒకటి తీసుకున్నాము. ఇది ఒక 300 పడింది. డెకరేషన్ అయితే లైక్ ఏం అనుకోలే, మైండ్లో కొన్ని ఉన్నాయి పిక్చర్స్. సో అకార్డింగ్గా చేద్దాం అనుకుంటున్నాం. సో యా, లెట్స్ స్టార్ట్ నౌ. ఈ చేపలు అటోటి ఇటోటి పెట్టినాము. మధ్యలో బార్డర్ వస్తుందని శారీ అట్లా పేరప్ చేసాము. అండ్ ఇంకా సౌమిత్ పిన్స్ కవర్ చేస్తుండు. హాయ్ చెప్పు సౌమిత్. కొంచెం లైట్గా ముడతలు ఉన్నాయి, స్టీమ్ అయింది చేస్తున్నా. దీనివల్ల శారీకి కూడా ఏం కాదు అండ్ నీట్ లుక్ కూడా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడే వీఆర్ డన్ విత్ డెకరేషన్. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మవారికి అలంకరణ చేయాలి. చేశాక కాసేపు అలా ఒక 1 hour అట్లా నాప్ తీసుకొని మార్నింగ్ వేసి పూజలు ఇంకా స్టార్ట్ చేస్తాం. అండ్ డెకరేషన్ ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి జడ అల్లుతున్నా. ఇట్లా అల్లి దీనికి జడబిల్లలన్నా ఇంకా ఏ సెట్ అయితే అది పెడదామని. మా అమ్మవారి చీర బాగుంది కదా. నిన్న నైట్ డెకరేషన్ అంతా చేసినాం. ఇవాళ మార్నింగ్ ఇంకా ఇప్పుడు పూజకు అంతా రెడీ చేస్తున్నాం. శ్రావ్య ఎన్నాసు అనుకున్నావు? పట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగ మెరియసాగాయి. మూడియే శ్రీ వరలక్ష్మీదేవియే శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి.
అంతా అయిపోయింది. నేను వాయినాలు ఇవ్వడం అయిపోయింది, నేను వెళ్ళి వాయినం తీసుకోవడం అయిపోయింది. ఈరోజు ఎవరు వచ్చిన మన ఇంటికి అందరు అమ్మ వాళ్ళతోనే సమానం. సో ఇవాళ రెడీ చేస్తాం. నార్మల్గా మనకి ఎట్లా వీలుందో ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. మాకు ఈసారి ఇలా చేసుకోవాలని ఉండే, ఎవ్రీ ఇయర్ ఇట్లా ఫోటోకి అట్లా చేస్తుండే. సో ఈసారి శ్రావ్య రావడంతో మేము కూడా ఈసారి ఇట్లా శారీ కట్టిద్దాము అని యూట్యూబ్లో చూసుకుంటా ట్రై చేసినాము. బట్ అమ్మవారే చేయించింది మాతోటి, చాలా చక్కగా కుదిరింది. ఇది ఎంత ఉన్నా మన ఇంపార్టెన్స్ వచ్చేసి కలశందే, దానికే మనం పూజ చేస్తాము. ఇది మన ఇష్టంతో మనం ఎలా కావాలంటే అమ్మవారిని అలా అలంకరించుకున్న, మెయిన్ వచ్చేసి కలశంకే చాలా ఇంపార్టెన్స్ ఉంది. దానికే పూజ చేస్తాం, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనము. అందరికీ మంచి అవ్వాలి అని, అందరు మంచిగా ఉండాలి అని ఇక మంచిగా మనస్ఫూర్తిగా కోరుకొని ఇక చాలా బాగా అయింది మా వరలక్ష్మి వ్రతం అయితే. See you in the next vlog, guys.